హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరైస్. ఈరోజు మనం చెప్పుకోవాల్సిన టాపిక్ ఏంటంటే యూ షుడ్ నాట్ నెగ్లెక్ట్ ద ఐపీ మార్క్స్. ఈ విషయం నేను ఈ పాయింట్ ఎందుకన్నాను మీకు ఈ ఫుల్ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమైద్ది. చాలా మందికి ఐపీలో తక్కువ వచ్చే క్వాలిఫై కూడా అవ్వాలా ఎంసెట్ ఎగ్జామ్ అనేది. సో మీరు లాస్ట్ దాకా చూడండి, మీకు ఫుల్ క్లారిటీగా అర్థమైంది ఈ వీడియో పర్పస్ అనేది. సో ఇంకేం లేట్ లేకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఐపీ మార్క్స్ అనేవి అంటే టోటల్ 1000 మార్క్స్కి ఈ 1000 మనకు అక్కర్లా. అంటే దీంట్లో 400 మనకి అవసరం లేదు. ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ ఇంగ్లీష్, అలాగే సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ అండ్ సాంస్క్రిట్. ఇంకా మిగతా 600 ఏంటి అంటే 1A 1B 2A 2B ఫిజిక్స్ కెమిస్ట్రీ అలాగే ప్రాక్టికల్స్ మార్క్స్ 60 అనమాట. కలిపి 600కి ఈ 600 25% 600ని 25% చేస్తారు. అలాగే మనకి ఎంసెట్లో ఎంతో కొంత మార్క్ అనేది వస్తుందిగా. ఆ మార్క్స్ని వాళ్ళు 75%కి ఈ వచ్చిన ఈ 2%ని యాడ్ చేసి ఇంకా అదే అనమాట మన మార్క్స్. దాన్ని బేస్ చేసుకొని మనకి ర్యాంక్ అనేది వచ్చింది. ఎలా క్యాలిక్యులేట్ చేయాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం. ఎంసెట్లో 160కి 54 వచ్చినాయి అనుకోండి. 54 డివైడెడ్ బై ఎంసెట్ మార్క్స్ టోటల్కి ఎంత అంటే 160 ఇంటూ ఎంత పర్సంటేజ్ తీయాలనుకుంటున్నాడు. ఎంసెట్కి అయితే 75% కాబట్టి ఇంటూ 75 అనమాట. ఈక్వల్ టు క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేస్తే వచ్చింది ఆన్సర్. అది జాగ్రత్తగా చండి. అలాగే ఇప్పుడు ఐపీ మార్క్స్ చూద్దాం. ఐపీలో మీకు ఫర్ ఎగ్జాంపుల్ 544 వచ్చినాయి అనుకుందాం. దాన్ని డివైడెడ్ బై టోటల్ ఎంత అంటే మనం 600కి తీసుకున్నాం కాబట్టి 600 అలాగే ఇంటూ ఎంత పర్సంటేజ్ చేయాలనుకుంటున్నాం దాని నుంచి అంటే 25%. దాన్ని కూడా మీరు క్యాలిక్యులేట్ చేసి ఉంచి ఈ వచ్చిన 2 ఆన్సర్స్ని కలపండి. రఫ్ వేసాను 47 వచ్చింది నాకైతే. 47 అంటే మీకు 100కి 47 వచ్చిందని అర్థం. అంటే మీరు 25% ప్లస్ 75% రెండు కలిపేస్తే 100%కి మీకు 47% అని వచ్చిందని అర్థం. ఇది క్యాలిక్యులేషన్ అనేది. దీంట్లో ఐపీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటున్నా అంటే కొంతమందికి ఇదే ఎక్కువ మార్క్స్ ఇస్తుంది, అలాగే ఇదే నెగిటివ్ మార్క్స్ దగ్గర కూడా తీసుకెళ్ళిద్ది అనమాట. మీరు ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చూసుకొని చూడండి వేరువేరుగా. నేను మీకు ఇక్కడ అర్థం కావడానికి క్లారిటీగా ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాను. రవి అను రాము ఉన్నాడు. రవికి ఏమో ఎంసెట్ లో 60 మార్క్స్ వచ్చినాయి, అలాగే ఐపీలో 450 వచ్చినాయి. రాముకి ఎంసెట్ లో 45 వచ్చినాయి, ఐపీలో 580 వచ్చినాయి. ఇక్కడ మీరు గెస్ చేయండి ఎవరికి ఎక్కువ మార్క్స్ అనేవి వస్తాయి అనుకున్నారు. క్యాలిక్యులేట్ చేస్తే రవికేమో 46 వచ్చినాయి, రాముకేమో 45 వచ్చినాయి. చూసారు, ఇద్దరు సిమిలర్గా దగ్గరగా ఉన్నారు. అంటే ఇక్కడ వీళ్ళిద్దరికి డిఫరెంట్ ఏంటంటే రవికి ఎంసెట్లో ఎక్కువ వచ్చినాయి, రాముకేమో ఐపీలో ఎక్కువ వచ్చినాయి. ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే మీకు అర్థమైపోయింది ఈ మార్క్స్ అనేవి. నేను చెప్పాను కదా ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. సో ఇది చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగే మీకు ఒక టైం టేబుల్ చెప్పబోతున్నాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీ దగ్గరికి వచ్చింది. సో అందుకనే ఐపీ అనే మార్క్స్ అనేవి చాలా చాలా క్రూషియల్ అన్నాను. సో మీరు జాగ్రత్తగా చదువుకోవడం బెస్ట్. ఎంపీసీ మీద పడతానికి ట్రై చేయండి, కానీ సాంస్క్రిట్ అండ్ ఇంగ్లీష్ వదిలేమని కాదు, ట్రై చేయండి. బట్ పీసీలో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయండి ఎక్కువ. సో ఇది వాళ్ళ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.